శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై జూన్ 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి మొదటి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనిక. మీది సింహరాశి. మీ రాశిలోనే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కుజుడు, కేతు ఈ 2 గ్రహాలు కొంచెం సంఘర్షణగా ఉంటాయి. కుజకేతు సంఘర్షణ అంటారు. దాన్నే మా జ్యోతిష పరిభాషలో పిశాచ యోగము అంటారు. పిశాచ యోగం అనేది ఏదో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు వచ్చి పట్టుకుంటారని మాత్రం అనుకోవద్దు. ఇదొక అదృశ్యమైన అవయోగము. దృశ్యము అంటే కంటికి కనబడేది, అదృశ్యం అంటే కంటికి కనబడినటువంటిది. కనుక దీని యొక్క ప్రభావం ఎంటైర్ వరల్డ్ మీద ఉంటుంది. కొంత క్లైమాటిక్ కండిషన్స్ మీద ఉంటుంది. వర్షాలు, తుఫాన్లు, వాయుగుండాల మీద ఉంటుంది. కొంత రాజకీయ నాయకులపైన ఉంటుంది. కొంచెం అతిగా ఆలోచన చేస్తుంటారు. అతిగా అంటే ఇంకొక కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. అలాంటి వారిపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి ఏదన్నా ఒక కార్యక్రమం మొదలుపెట్టాలా, ఓకే, దాని గురించి అదే పనిగా లోతుగా ఆలోచన చేసి ఆఖరికి అది బుర్ర పగలు కొట్టుకునేదాకంటే ముక్తసరిగా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి ఎప్పుడు చేస్తారు ఏమిటి అని శంకరాభరణంలో ఏదో సినిమా అనుకుంటా, ఐ థింక్ శంకరాభరణం కదా, స్వాతి నుంచేమో ఏదో, నాకు సరిగ్గా నేను సినిమా చూడను, ఏదో ఒక కమల్ హాసన్కి ఆయన ఎవరు ఉద్యోగం ఇస్తానట, ఏ సినిమా నాకు గుర్తులేదు. ఇంకా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అదే పనిగా ఆఖరికి ఆయన విసుగు పుడుతుంది. కనుక అది ఏ సినిమా గుర్తులేదు. ఇప్పుడు మీతో రాశి ఫలితాలు చెబుతూ ఆలోచన చేయాలా, బట్ దాని గురించి ఆలోచన చేయడం వృధా. కనుక కొంత దీర్ఘంగా ఆలోచన వద్దు. ఏ నిమిషం ఏం జరుగుతుందో అంతవరకే. దాని గురించి ముందే ఆలోచన చేసి అలా చేద్దాం, ఇలా చేద్దాం, అది ప్రొఫెషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, అనవసరమైనటువంటి ఆలోచనని మనసులోకి రానివ్వద్దు. అంతా భగవంతుడున్నాడు, కరుణామయుడు. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహం మనకు లభిస్తుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరో మనకు సహాయం చేస్తా అన్నారు, అంతే, వారు సహాయం చేయాలని చెప్పి మనం భగవంతుని ప్రార్థించాలి. అదే పనిగా అవతల వాడు విసిగిస్తుంటే అవతల వాళ్ళకి ఒళ్ళు పడటమో వచ్చి ఇదేంద్రా బాబు మనకు మెడకి మేకే కూర్చుందే అని వదిలేయచ్చు. మామూలుగా వదిలేస్తే పర్వాలే, అది తినే గోదాట వదిలేస్తే కనుక కష్టం. కనుక కొంచెం ఆ కుజకేతుల సంఘర్షణ మంచిది కాదు. కనుక చాలా వరకు పొలైట్గా ఉండండి. ఎదుటివారితో మాట్లాడుతూ పొలైట్గా మాట్లాడండి. ఎదుటివారిని రిసీవ్ చేసుకోవటం పొలైట్గా రిసీవ్ చేసుకోండి. మీ యొక్క మనసులో ఉండేటువంటి భావనలు ఉంటాయి. అవి ఎలాంటి భావనలున్నా చెప్పుకోండి, నష్టం లేదు. అది చెప్పకూడనివి అయినప్పటికీ కూడా అవతల వ్యక్తి మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అయితేనే చెప్పండి. అంతే దాన్ని కూర్చోబెట్టి అయ్యా మాకు తప్పు ఉంది అదే ఈ కథలని వద్దు. కొంతవరకు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే తీర్చగలుగుతారో అలాంటి వారికి చెప్పుకుంటే కొంత ఫలం పాటు ఉంటుంది తప్ప, ఫలితం ఉంటుంది తప్ప, ఎవరంటే వాళ్ళకి చెప్పుకోకూడదు. కనుక ఇది కొంత కుజకేతు సంఘర్షణ. జూన్, జూలై ఈ 2 నెలలు కూడా దీని ప్రభావం ఉంటుంది. కనుక కొంచెం అలర్ట్గా ఉండండి. ఇక వైరస్ సంబంధం కూడా కొంచెం దీని వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం ఎక్కడెక్కడ ఏమైనా వైరస్లు ఉంటే కొంచెం ఆ మాస్క్ కూడా ధరించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ మొత్తం 3 పాయింట్లు చెప్పగా అందులో మొదటి పాయింట్ 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 6వ తేదీ రాత్రి 8:07 వరకు, వెరీ లెంగ్తీ పీరియడ్. 1వ తేదీ మాత్రం కొంచెం డబ్బు అధికంగా ఖర్చు ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక డబ్బే కాదు, చేసే కష్టం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి అనవసరంగా ఒక ముఖ్య పని కోసం పోవాలనుకుంటారు, వర్షం రావచ్చు, లేదా టైర్ పంచర్ కావచ్చు, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి లేకపోవచ్చు, లేదా మేము చేసినటువంటి ఫోన్ లిఫ్ట్ కాకపోవచ్చు, సమయానికి అడ్రస్ తెలియకపోవచ్చు. ఏదైనా ఆ ఫలితం దుష్ఫలితం అయిపోతుంది. అక్కడ విఫలం అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. ఇప్పుడు సమయం వృధా అయిపోతుందో, ఎంత వాల్యుబుల్ టైం కనుక అంత వాల్యుబుల్ టైం ఇట్ డజంట్ కమ్ బ్యాక్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. కనుక దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. టైం వన్స్ వేస్టెడ్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్.
కనుక ఇక రెండవది ఏంటంటే ఇదంతా 50-50గా చెప్పాలనో 60-40గా చెప్పాలనో కానీ మొత్తం మీద అంత మిస్లేనియస్గా ఉంటుంది. ఎప్పుడు 1వ తేదీ నుంచి 6వ తేదీ దాకా. ఏమిటా మిస్లేనియస్ అంటే దీని మొత్తం 30% ఏమో కొంచెం బడలిగ్గా ఉండొచ్చు, చేసిన కార్యక్రమంలో ఇబ్బందిగా ఉండొచ్చు 1వ తేదీ. ఇక 2వ తేదీ దగ్గర నుంచి 2, 3వ తేదీ 4వ తేదీ మధ్యాహ్నం దాకా జోష్గా ఉంటారు. అక్కడేదో అంత అయిపోయినట్టుగానే అంత బ్రహ్మాండంగా మీరే అక్కడ మోనార్క్ అయినట్టుగా. కొంతమంది క్యాజువల్స్ ఇన్ ది ఎయిర్, గాలిలో ప్యాకమేళలు కడుతుంటారు. ఆ విధంగా సుఖాలు సంతోషాలు అంత ప్రశాంతంగా ఉంటారు, ఏదో ఉంటుంది అట్లా. ఆ విధంగా తర్వాత ఉన్న పలంగా కొంచెం ఇంకా పిశాచం దగ్గర పడుతుంది కనుక 5వ తేదీ 6వ తేదీ ఈ 2 రోజులు మాత్రం కొద్దిగా డబ్బు విషయంలో కొంచెం టేక్ కేర్. ఎదుటివారితో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెదవినిచ్చి అనవసరంగా ఏ మాటల్ని వదలకూడదు. అవతల వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి. కనుక మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరిపైన కోపంగా మాట్లాడకూడదు, సబ్మిసివ్గా మాట్లాడండి. అలాగే ఈ పనులు ఉన్నాయి కదా, ఏదో గట్టిగా జామకాయ అది ఇది పెట్టి గట్టిగా నవ్వులుతారు కొంతమంది. పొరపాటున పన్ను ఊడి రావచ్చు. లేదా ఏదో సీసా ఉంటుంది, దానికి క్యాప్ రాదు, కొంతమంది పంటితో పెట్టి సీసా తీస్తుంటారు. ఎందుకు? దాని దెబ్బ తగిలిందంటే ప్రాబ్లం వస్తుంది. కనుక వీలైనంత వరకు దానికి తగినటువంటి ఏదో మేకు తీసుకోవటము లేదా పట్టకారు తీసుకోవటము, ఏదో ఒక ఆయుధం తీసుకొని దాన్ని ఓపెన్ చేయాలి. అంతే తప్ప నోటితో ఇలాంటి మాత్రం చేయకండి. అలాగే బ్రష్ ఉంది, బ్రష్ పట్టుకొని ఇలా తవ్వుతూ ఉంటూ పిల్లవాడి దగ్గర కూర్చొని గట్టిగా నొక్కాడంటే బ్రష్ పోయి లోపలి అంగిట్లో పోయి గుచ్చుకుంటుంది. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒక పాయింట్లో చెప్తున్నాను అన్నమాట, మిస్లేనియస్ అని. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్తే 6వ తేదీ రాత్రి 8 గంటల 7 నిమిషాల నుంచి 9వ తేదీ రాత్రి 8 గంటల 51 నిమిషం దాకా ఉండేటువంటి సమయం ఎట్లా ఉంటుందంటే, ఇది కొద్దిగా తోబుట్టువులతో ఏదో సరదాగా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఏదో నామకే వాస్తే పెద్ద అంటీ ముట్టనట్లుగా. కనుక కొంచెం లెంగ్తీగా మాట్లాడవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ముక్తసరిగా మాట్లాడండి. వాళ్ళు ఏదో అడిగారు, ఫలాని అంశం మీద మీ సమాధానం ఏంటి అని అనుకో, లేదా ఒకటి అడిగారు, ఫలాని చోట ట్రిపుల్ బెడ్రూమ్ కొనాలనుకుంటున్నాం, ఇంకంతే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అడిగారే ఆలస్యం, ఇంకా చెప్పుకుంటూ వచ్చేసేసి యూట్యూబ్ ఛానల్ అంతా పెట్టుకొని అక్కడి నుంచి గూగుల్ మ్యాటర్ని తీసుకొని వచ్చి ఆమె వాట్సాప్లో పెట్టేసి అక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడికి ఏదో కమిషన్ ఉంది కావాలి అనుకుంటారు. వద్దు. అలాగే అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇల్లు ఈ మంచి ఖర్చు అవుతుంది, అనవసరంగా డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అంతే, సింపుల్గా తప్పించుకోవడానికి మాట్లాడండి. అంతే తప్ప మన ఇద్దరు ఏదో పెద్ద పని పెట్టారు, రెస్పాన్సిబిలిటీ మనం చేయకపోతే ఎవరు చేయాలనేటువంటి ఆలోచన వద్దు. దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ టైం టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్న పాయింట్ ఏంటంటే, అది 9వ తేదీ రాత్రి దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది కొంచెం హెల్త్ ఇష్యూలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, అద్దీలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాహన విషయాలు కావచ్చు, కొంచెం పై అధికారులు కావచ్చు, దిగువ వాడితో కావచ్చు, లేక సహ ఉద్యోగులు కావచ్చు, వీరితో కొంచెం లడాయి లేకుండా కొంచెం జాగ్రత్తగా నెట్టుకుంటూ రావాలి. ఇక నెక్స్ట్ ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు, మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాలతో ప్రారంభమై 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం వరకు అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పరుగుల నక్షత్రం. వీరికి 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల 2 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ మరొక నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 1వ తేదీ ఆదివారం
ఉదయం నిద్రలేచి మొదలుకొని మార్నింగ్ 6 నుంచి 1వ తేదీ ఆదివారం రాత్రి 9:36 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా జూన్, జూలై ఈ 2 నెలలు అనవసరం వరీ కాకండి, అనవసరం మాత్రం టెన్షన్ పడకండి, అనవసరంగా బీపీ పెంచుకోవద్దు. ఏదైనా చిన్నపాటి షుగరు ఇలాంటివి ఉన్నాయనుకోండి, డాక్టర్స్ యొక్క నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు. శుభం.